హలో ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనము సెలక్షన్ సార్ట్ని విత్ కంప్లీట్ అనాలిసిస్తో చేసాం కదా. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కానీ ఆ వీడియో మిస్ అయ్యింటే ఒక్కసారి వెళ్ళి చెక్ చేయి. సెలక్షన్ సార్టే కదా, ఏముంది అని మాత్రం అనుకోవద్దు. నీకు తెలియని చాలా టెర్మినాలజీస్ అండ్ నువ్వు తెలుసుకోవాల్సిన ప్లేస్మెంట్కి కావాల్సిన ప్రాపర్ కంప్లీట్ అనాలిసిస్ని అక్కడ కవర్ చేశాను. సో అది చూసి ఈ వీడియోకి రా. సో మనము ఈ సార్టింగ్ అల్గోరిథమ్స్లో నెక్స్ట్ సార్టింగ్ అల్గోరిథం గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియోలో మనము బబుల్ సార్ట్ గురించి తెలుసుకుందాము. ఇది కూడా వన్ ఆఫ్ ద టెక్నికే. సార్టింగ్ డేటా సార్టెడ్లో పెట్టడానికి ఇది ఇంకొక అప్రోచ్. మనం ఆల్రెడీ చూసాము ఎన్ని సార్టింగ్ టెక్నిక్ ఉన్నాయో, అందులో ఇది ఒకటి. సో లాస్ట్ వీడియోలో సెలక్షన్ సార్ట్ యొక్క టెక్నిక్ చేసుకున్నాము. సిమిలర్గా ఇక్కడ కూడా దీని టెక్నిక్ ఏంటి, ఇది ఎలాంటి టైప్ ఆఫ్ టెక్నిక్తో వచ్చి డేటా సార్ట్ చేస్తుంది అనేది క్లియర్గా చూద్దాము. సో సింపుల్గా మన దగ్గర పర్టికులర్ డేటా ఉంటే ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీథింగ్. సో అండ్ ఇలా ఒక ర్యాండమ్ డేటా ఉంది అనుకుందాము. అండ్ ఫైన్, ఇక్కడ మనం ఒక 49 సంథింగ్ ఇలా తీసుకుందాము. సో ఫైన్. సో ఇలా మన దగ్గర ఒక అరే ఉంది, లేదా సమ్ సార్ట్ ఆఫ్ ఒక డేటా ఉంది. ఇలా డేటా ఉంటే దీన్ని బబుల్ సార్ట్ ఎలా సార్ట్ చేసిద్ది అనేది చూద్దాము. బబుల్ సార్ట్ యొక్క అప్రోచ్ ఏంటంటే, ఏదైతే అంటే సపోజ్ ఇద్దరు మాత్రమే ఉన్నారు అనుకుందాం. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, లేదా ఇద్దరు పర్సన్స్ యొక్క హైట్ ఉంది అనుకుందాము. వీటిని నేను నా గోల్ ఏంటి, బై డిఫాల్ట్ సార్టింగ్లో అసెండింగ్ ఆర్డర్లో పెట్టడం, అవునా కదా? అంటే చిన్న నుండి పెద్ద దాకా వెళ్ళడం. మనము ఇది మన ఆర్డర్, చిన్న నుండి పెద్ద దాకా ఇలా వెళ్ళడం. సో ఇలా ఉంటే ఇద్దరు మనుషులు ఉంటే, ఒకటి హైట్ ఇంత, ఇంకోటి హైట్ ఇంత ఉంటే, నువ్వు బ్లైండ్గా చేసే పని ఏంటి చెప్పు? ఏముంది, చిన్న నుండి పెద్దగా చేయమంటున్నావు. వీడు హైట్ ఎక్కువ ఉన్నాడు కాబట్టి వీడినిటు జరుపు, అంతేనా కదా? అంటే ఇద్దరున్నారు కాబట్టి క్లియర్గా ఇది క్రూషియల్ పాయింట్. ఇద్దరున్నారు కాబట్టి నాకు చిన్న నుండి పెద్దగా హైట్ పొజిషన్ కావాలి కాబట్టి ఆబ్వియస్గా ఫస్ట్ పెద్దోడిని పెట్టా కాబట్టి వాడిని ఇటుకి, వీడి పొజిషన్లో ఇటుకి జరుపుతాం, అంతేనా కదా? అంటే ఇక్కడ నుండి అరే నువ్వు ఇట్రా అని అంటాము. అంటే దాని తర్వాత ఇంతేనా కాదా వాళ్ళు ఉండేది. సో ఇప్పుడు నాకు కావాల్సిన రిక్వైర్మెంట్లో సార్ట్ అయిందా లేదా, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్లో వాళ్ళు ఉన్నారా లేదా? ఆబ్వియస్గా ఉన్నారు. ఇది కేస్ 1. ఓకే, ఇప్పుడు ఇంకో కేసు ఏంటో చూద్దాము. ఇలా ఇద్దరు మనుషులు ఉంటే, సపోజ్ ఇప్పుడు ఇట్లా ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళని నేను మళ్ళా అరే నువ్వేం చేస్తావో తెలియదు, ఇద్దరు మనుషులు ఉన్నారు, వాళ్ళని ఆర్డర్లో పెట్టాలి అని చెప్పా. నువ్వేం చేస్తావు? చూసావు, నీ కళ్ళతో చూసావు, ఆల్రెడీ చిన్నోడు చిన్నగానే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, పెద్దోడు పెద్ద పొజిషన్లోనే ఉన్నాడు. ఇప్పుడు నేను ఎలాంటి పొజిషన్ని మార్చక్కర్లేదు. అంటే డైరెక్ట్గా వాళ్ళు ఆల్రెడీ ఏ పొజిషన్లో ఉన్నారో అవి సార్టెడ్ పొజిషన్లో ఉన్నారని చెప్తావా లేదా, అది ఆర్డర్ పొజిషన్లో ఉన్నారని చెప్తావా లేదా? అంటే ఏంటి, ఇక్కడ డేటా అనేది చిన్న నుండి పెద్ద దాకా ఇలా ఫిక్స్ అయినప్పుడు, ఇఫ్ ఇన్ కేస్ పెద్ద నెంబరు క్లియర్గా ఇఫ్ ఇన్ కేస్ పెద్ద నెంబర్ ఏదైనా ఉంటే, ఆ పెద్ద హైట్ ఉన్నోడినో లేకపోతే పెద్ద నెంబర్నో రైట్ సైడ్కి జరపాలి అనే కాన్సెప్ట్లో వెళ్తున్నావా, అవునా కదా? మరి ఇక్కడ చూడు, పెద్దోడు ఆల్రెడీ పెద్ద పొజిషన్లో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా నువ్వు ఇక్కడ మార్చాలి, అవునా కదా? సేమ్ ఎలాగైతే ఒక ఎడ్జ్ కేసులో, అంటే ఎలాగైతే 2 పర్సన్స్ ఉన్నప్పుడు నీకు వచ్చే 2 కేసెస్, ఐదర్ ఈ రెండిట్లో ఒక కేసు అయినా ఎప్పుడు వచ్చేది, ఎలాగైతే ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు వచ్చిన కేసుని డీల్ చేసావో ఇదే కేసుని బబుల్ సార్ట్ చేస్తుంది. అండ్ బబుల్ సార్ట్ ఇప్పుడు హోల్ డేటాకి చేసిద్ది. నువ్వు ఎలాగైతే ఇద్దరు ఉన్నప్పుడు చేసావో బబుల్ సార్ట్ కూడా అంతే, రెస్ట్ ఆఫ్ ద డేటాకి అదే పర్టిక్యులర్ కాన్సెప్ట్ని వాడి మిగతా డేటాని కూడా ట్రావెర్స్ చేసేది సార్టింగ్లో పెట్టేస్తుంది. మరి ఎలా? ఇద్దరు ఉన్నప్పుడు అంటే ఒక కేసు ఈ కేసు వచ్చింది. మరి అంతమంది ఉన్నప్పుడు అంటే సపోజ్ ఇక్కడ మనిషి యొక్క హైట్ అనుకో, వెయిట్ అనుకో, లేకపోతే వాళ్ళ దగ్గర మనీ అనుకో, వాట్ ఎవర్, ఆ డేటా యొక్క మీనింగ్ అరగట్ల. నాకు ఇలా ఒక డేటా ఉంది, మరి దీన్ని ఎలా సార్ట్ చేసిద్ది? సింపుల్గా ఇలా నాకు ఒక డేటా ఉంటే ఫస్ట్ నేను రష్ అవ్వకుండా, మనం ఆల్రెడీ తెలుసుకున్నాము ఒక అల్గోరిథం అంటే దాని మీనింగ్ ఏంటి,
ర్యాండమ్గా ఆర్డర్ బేసిస్ మీద చేయకుండా ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో సిస్టమేటిక్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటాకి సంబంధించిన ప్రొసీజ్యూర్లో లేకుండా ఎలాంటి డేటా ఎలా ఉన్నా అది వర్క్ అవ్వాలి. దాన్నే కదా మనం ప్రాపర్గా ఉండే అల్గోరిథమ్స్ అంటాము. మరి ఇక్కడ ఇంత డేటా ఉన్నప్పుడు మనం ఎలా చేయొచ్చు? సింపుల్గా రష్ అవ్వకుండా కాముగా ఆలోచిస్తే ఫస్ట్ మనం ఏంటి, ఈ రెండింటిని నేను చెక్ చేయొచ్చా లేదా, అంటే ఈ రెండింటిని నేను చూడొచ్చా లేదా, ఈ మిగతా డేటా గురించి వదిలి పట్టించుకోవద్దు. సో ఈ రెండింటి డేటా గురించి నేను చేయొచ్చా లేదా. సో ఇప్పుడు ఇక్కడ ఐదర్ కేస్ 1 లేదా కేస్ 2 ఈ రెండిట్లో ఏదో ఒకటైనా మనకి ట్రిగర్ అయ్యేది. సో ఇక్కడ ఏంటి, 49 పెద్దదా? ఆఫ్ కోర్స్ 49 పెద్దది. దేనికన్నా? 31 కన్నా. అంటే నేను మార్చాలా? ఎందుకు? హైట్ ఉన్నోడికి. ఫస్ట్ కేసులో ఐదర్ ఇది లేదా ఐదర్ ఇది లేదా ఇది. ఈ 2 కేసెసే కదా. ఫైన్, ఇది కేస్ 1 ఇది కేస్ 2 అనుకుందాం. ఈ 2 కేసెసే కదా మనకి ఇప్పుడు ఏ డేటా అన్న రెండు పట్టుకుంటే చూసేది. అండ్ ఇప్పుడు ఇదే కేసులో ఉంది, సెకండ్ కేసేనా. అంటే సింపుల్గా నేను ఇక్కడ 31, 49, 55, 64, 124 అని రాయొచ్చా లేదా? ఎందుకు? ఈ రెండింటిని స్వాప్ చేసా. ఎందుకు? హైట్ ఉన్నోడు టువర్డ్స్ రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. అవునా కదా నా గోల్. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు, నా ఒరిజినల్ డేటా ఇది, అంటే ఇక్కడున్న డేటాని ఇలా మార్చాను. అగైన్ నేను ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేయొచ్చా లేదా? ఏమని? ఈ రెండిట్లో ఏ కేసు పడింది? ఫస్ట్ కేసు. అంటే వన్స్ ఫస్ట్ కేసులో వచ్చిందంటే ఈ డేటా ప్రాపర్ ఆర్డర్లో ఉన్నట్టే లేదా? క్లియర్గా నువ్వు ప్రాపర్ ఆర్డర్లో ఉన్నట్టే లేదా? ఉన్నట్టు అంటే దాన్ని కదిలించక్కర్లా. నెక్స్ట్ ఏం చేయొచ్చు మరి? ఈ 2 నెక్స్ట్ ఉన్న 2ని నేను చెక్ చేయొచ్చా? సో ఇప్పుడు చూడు, 49, 55 ఒక ఆర్డర్లో ఉందా? అవును, ఆర్డర్లో ఉంది. ఆ రెండింటి గురించి ఆలోచించి, ఆ రెండింటి గురించి ఆర్డర్లో ఉందా? ఆఫ్ కోర్స్ ఉంది. అంటే మళ్ళీ నెక్స్ట్ ఈ 2ని చెక్ చేయి. 55, 64 ఆర్డర్లో ఉందా? ఉంది. నెక్స్ట్ 64, 1 ఆర్డర్లో ఉందా? లేదు. ఈ కేసులో ఉందంటే పెద్దోడు చివరికి వెళ్ళాలి. అంటే ఈ రెండింటిని స్వాప్ చేసేయాలి. 31, 49, 55 and then 1 and then 64 and then 24. మరి ఇలా మారుతున్నప్పుడు 1 కన్నా దీని ముందునే ప్రతిదీ పెద్దగా ఉంది కదా, అప్పుడు అవ్వట్లేదు కదా. అరే ఆగు, స్లోగా వెళ్దాము. మనం ఇక్కడ ఒక లాజిక్ని బిల్డ్ చేసుకునే బేస్ దాని మీద వెళ్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ చూడు, ఇందాక ఈ 2 అయిపోయినాయి, స్వాప్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మళ్ళా నెక్స్ట్ ఈ 2ని చెక్ చేయొచ్చా నేను ఇప్పుడు? అవునా కదా. అలా సీక్వెన్షియల్గా వెళ్తున్నాం. ఫస్ట్ నుండి అంతే కదా. ఈ 2, నెక్స్ట్ ఈ 2, నెక్స్ట్ ఈ 2, నెక్స్ట్ ఈ 2, నెక్స్ట్ ఈ 2. అవునా కదా. సో ఇప్పుడు చూడు, ఈ రెండిట్లో ఏది పెద్దది? 64. అంటే 64 నేను రైట్ సైడ్ పెట్టాలా? మళ్ళా జరుపుతున్నా చూడు, 49, 55, 1, 24 and then 64. ఇప్పుడు చూడు ఈ హోల్ పోర్షన్ అంతా అయిపోయిన తర్వాత, ఇప్పటిదాకా ఏదైతే నేను వర్క్ చేసానో అదంతా అయిపోయిన తర్వాత డెఫినెట్గా హైయెస్ట్ ఉన్న హైటో వెయిటో వాట్ ఎవర్ హైయెస్ట్ నెంబరు లాస్ట్కి వచ్చిందా లేదా అండ్ దీన్నే బబుల్ సార్ట్ అంటాము. టూ థింగ్స్ని స్వాప్ చేసుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే స్వాప్ చేయి, నెక్స్ట్ పక్కన ఉన్నది ఏ గ్రేటర్ దాన్ బి అయితే స్వాప్ చేయి, మళ్ళీ నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే స్వాప్ చేయి. అలా హోల్ ప్రాసెస్ చేసిన తర్వాత ఇది మనకి ఫస్ట్ ఇటరేషన్ కిందే మారింది. ఈ ఫస్ట్ ఇటరేషన్ అయిన తర్వాత ఫస్ట్గా ఉన్న హైయెస్ట్ డేటా ఎలిమెంట్ లాస్ట్లో స్టోర్ అయి ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ ఇదే ప్రాసెస్ ఫస్ట్ నుంచి చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ అదే ప్రాసెస్ ఫస్ట్ నుంచి చేస్తాము. ఇలా ఎప్పటిదాకా చేస్తాము? ఎన్ని ఎరే లెంత్ ఉంటే అన్ని ఇటరేషన్స్ చేస్తాము. సో ఒక్కసారి దీన్ని మళ్ళా ఒక చిన్న డేటా సెట్తో క్లియర్గా చూద్దాము. సపోజ్ 31, 55, 24, 14 ఇలా ఒక చిన్న డేటా ఉంది అనుకుందాం. సో ఇప్పుడు బబుల్స్ వచ్చేసే థింగ్ ఏంటి, ఇనీషియల్గా ఫస్ట్ ఇటరేషన్లో ఇదేం చేస్తుంది, ఈ రెండింటిని చెక్ చేస్తుంది. ఈ రెండిట్లో ఏది పెద్ద,
ఏ పెద్ద బి పెద్ద. ఇఫ్ ఇన్ కేస్ ఏ పెద్ద అయితే స్వాప్ చేయి, బి పెద్ద అయితే అక్కర్లే. ఎందుకు? ఆల్రెడీ పెద్దగా ఉండాల్సిన డేటా క్లియర్గా పెద్దగా ఉండాల్సిన డేటా రైట్ సైడ్లోనే ఉంది. సో వీ డోంట్ హ్యావ్ టు చేంజ్ ఎనీథింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాము? నెక్స్ట్ ఇటరేషన్లో అదే ఇటరేషన్లో ఈ రెండింటిని చెక్ చేస్తాము. ఇప్పుడు మనకి ఇది ఏ అయింది, ఇది బి అయింది. సో ఈ రెండిట్లో ఏది పెద్దది? ఏ పెద్దదా? ఇఫ్ ఇన్ కేస్ ఏ పెద్దది అంటే అది ఉండాల్సిన ప్లేస్ అక్కడ కాదు, అది ఉండాల్సిన ప్లేస్ రైట్ సైడ్. సో రైట్ సైడ్కి పుష్ చేద్దాం, అంటే ఈ రెండింటిని స్వాప్ చేద్దాం. సో ఇక్కడ 31, 24, 55 అండ్ దెన్ 14 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెక్ చేయాలి? ఈ రెండింటిని చెక్ చేయాలి. ఎందుకు? ఇలా మనము పక్కనే చెక్ చేయడం వల్ల ఏ గ్రేటర్ అయితే ఇలా షిఫ్ట్ చేయడం వల్ల క్లియర్గాను ఏ గ్రేటర్ అయితే ఇలా షిఫ్ట్ చేయడం వల్ల నెక్స్ట్గా ఉన్న పెద్దది ఇటు సైడ్ ఉండేది వచ్చే ఛాన్స్ ఉందా లేదా? అందుకే ప్రతిసారి పక్కనే చెక్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ రెండు పెద్దదా? ఆఫ్ కోర్స్ ఏ పెద్దది కాబట్టి స్వాప్ చేయి. సో 14 అండ్ దెన్ 55 అవునా కదా? సో ఇది అంతా ఒక ఇటరేషన్. ఈ ఇటరేషన్ అయిన తర్వాత నాకు లార్జెస్ట్ వాల్యూ చివరిలో ఉందా? ఉంది. ఇలా ఇంకో పాస్. ఇప్పుడు ఈ అప్డేటెడ్ అయిన దాంట్లో చేస్తాం మళ్ళా 31, 24 లైక్ 14 అండ్ దెన్ 55. ఇప్పుడు ఇదేంటి? నా సెకండ్ ఇటరేషను. ఏం చేస్తాను? మళ్ళా సేమ్ ప్రాసెస్. ఈ రెండిట్లో ఏది పెద్దది? ఏ పెద్దది. ఇఫ్ ఇన్ కేస్ ఏ పెద్దది స్వాప్ చేసేయి 31, 14 అండ్ దెన్ 55. ఇప్పుడు మళ్ళా ఈ రెండింటిని కంపేర్ చేస్తాం. చూడు ఇందాక ఇది, ఇప్పుడు ఈ పక్కన ఉన్న ఈ రెండిట్లో ఏది పెద్దది? ఆఫ్ కోర్స్ ఏలో ఉన్న డేటా పెద్దది అంటే స్వాప్ చేయి 31, 14 24, 14, 31 అండ్ దెన్ 55. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏది పెద్దది? బీనే పెద్దది అంటే ఎలాంటి డేటా స్వాప్ చేయక్కర్లేదు అని అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఇటరేషన్ కూడా అయిపోయింది. సెకండ్ ఇటరేషన్ అయిపోతే నేను కన్ఫామ్గా ఏం చెప్పగలను? సెకండ్ హైయెస్ట్ పోర్షన్లో ఉంది. అని అదే కాదు, ఈ సెకండ్ పోర్షన్ దగ్గర ఉండి దాని తర్వాత డేటా ఏదైతే ఉందో అది సార్టెడ్గా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు అప్డేట్ అయిన కంటెంట్ ఏంటి? 24, 14, 31, 55 అండ్ ఇప్పుడు ఇది థర్డ్ ఇటరేషన్లో ఏం చేస్తాం? ఇక్కడ చూడు అగైన్ మళ్ళా ఫస్ట్ నుండి ఈ రెండిట్లో ఏది పెద్దది? 24 పెద్దది అంటే స్వాప్ చేయి. సో 14, 24, 31, 55 అండ్ దెన్ ఇప్పుడు చూడు ఈ రెండిట్లో ఏది పెద్దది? 31 పెద్దది అంటే ఎలాంటి స్వాప్ చేయక్కర్లా, అంటే బీనే పెద్దది. సో నా కంటెంట్ స్టిల్ ఇంతేనా మిగిలేది ఆ నెక్స్ట్ టైం కూడా? నెక్స్ట్ ఈ రెండిట్లో ఏది పెద్దది? 55. సో ఎలాంటి చేంజ్ చేయక్కర్లా, అంటే ఇప్పుడు నా థర్డ్ ఇటరేషన్ కూడా అయిపోయిందా? సో థర్డ్ ఇటరేషన్ కూడా అయిపోతే నేనేం చేయొచ్చు? థర్డ్ హైయెస్ట్ వచ్చిందా లేదా? థర్డ్ హైయెస్ట్ అంటే థర్డ్ ఇటరేషన్కి థర్డ్ హైయెస్ట్ ఉన్న పొజిషన్. దాని తర్వాత నుండి పక్కన అన్ని సార్టెడ్లో ఉన్నాయా లేదా? ఆఫ్ కోర్స్ ఉన్నాయి. మరి దీనికి ముందు నేను ఎలాంటి కన్ఫర్మేషన్ చెప్పలేను. అంటే బబుల్ సార్ట్ వాడితే ఇప్పుడు లేదా 8th ఇటరేషన్ చేస్తే 8th నెంబర్ నుండి 8th ఇటరేషన్ నుండి దాని పక్కన ఎంత సైజు దాకా అన్నీ సార్టెడ్లో ఉంటాయి. కానీ 0 నుండి i-1 దాకా డేటా అది ఆర్డర్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ మాత్రం డెఫినెట్గా ఆర్డర్లో ఉంటుంది. అంటే 8th ఇటరేషన్లో 8th బిగ్ నెంబరు వస్తుంది. దాంతో పాటుగా దాని తర్వాత ఇవన్నీ డేటా ఆర్డర్లో ఉంటాయి. మరి ఇలా ఎన్నిసార్లు చేయాలి? ఎరే సైజ్ ఎంత ఉంటే అన్నిసార్లు. నెక్స్ట్ ఇప్పుడు చూడు ఇంకో ఇటరేషన్ చేస్తాము, 4th ఇటరేషన్. ఇప్పుడు ఏంటి? 14, 24, 31 అండ్ దెన్ 55. నెక్స్ట్ అగైన్ సేమ్ ప్రాసెస్. ఈ రెండు పెద్దదా? లేదు, మార్చక్కల. అండ్ దెన్ ఇది మార్చక్కల, అండ్ దెన్ ఇది మార్చక్కల. అంటే నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే n డేటా ఎలిమెంట్స్ ఉంటే నేను సింపుల్గా n-1 ఇటరేషన్స్ చేస్తే సరిపోతుందా లేదా? ఎందుకు? అరే n-1 ఇటరేషన్కి సపోజ్ చూడు ఇక్కడ ఆ n-1 ఇటరేషన్ అంటే ఫైన్ సింపుల్గా 1, 2, 3
అండ్ సో ఆన్ n ఉన్నాయి అనుకుందాం. n-1th ఇటరేషన్ అంటే ఈ సెకండ్ దానికోసమైనా మనం చేస్తుంది. అక్కడ సెకండ్ హైయెస్ట్ వచ్చింది అంటే దీని తర్వాత నుండి అన్ని సార్టెడ్. అంటే దీనికి ముందు కూడా ఉండేది ఎంత నెంబరు? ఒకే ఒక నెంబరు, విచ్ ఈస్ డెఫినెట్గా లెస్ దాన్ ఈ అన్నిటికన్నా ఉండేదా అంటే డెఫినెట్గా లెస్ దాన్ దీనేనా? అప్పుడు మరి ఆ ఫైనల్ ఇటరేషన్ కూడా ఎందుకు? ఆ nth ఇటరేషన్ కూడా ఎందుకు? అక్కర్లా. కాబట్టి టోటల్గా n-1 ఇటరేషన్స్ చేస్తే సరిపోతుంది. లేదు ఈ -1 +1 నా వల్ల కాదు, నేను స్టిల్ చేస్తానంటే చెయ్యి, ఫైన్. ఎండ్ ఆఫ్ ద డే -1 +1 థింగ్స్ ఇంపాక్ట్ అవ్వవు. మరి ఇప్పుడు ఇక్కడ ఇంకోటి థింగ్ ఏంటి మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది? చూడు ఇక్కడ క్లియర్గా ఏం చేస్తున్నాము, సపోజ్ 8th ఇటరేషన్ గురించి మాట్లాడుతున్నాం. అంటే 8th ఇటరేషన్ ప్రాసెస్ జరుగుతుంది అని అంటే దాని మీనింగ్ ఏంటి? 8th ఇటరేషన్ హైయెస్ట్ నెంబరు నాకు దొరికింది. దాని తర్వాత i+1 నుండి n దాకా ఆల్రెడీ సార్టెడ్ అవి, అవునా కదా? ఆల్రెడీ సార్టెడ్. కానీ ఇక్కడ 0 నుండి i-1 దాకా అది సార్టెడా కాదా అనేది నేను కన్ఫర్మ్ చేయలేను. బట్ ఇది కన్ఫర్మ్గా సార్టెడ్ అని. అండ్ ఇక్కడ 8th ఇటరేషన్ అప్పుడు 8th బిగ్గెస్ట్ నెంబర్ దొరికిద్ది. ఇప్పుడు అలా దొరుకుతున్నప్పుడు నేను ఈ పక్కన డేటాను కూడా కంపేర్ చేస్తూ ఉండాలా అంటే సింపుల్గా సపోజ్ ఈ 3rd ఇటరేషన్ కేసు తీసుకుందాము. ఎంత ఉంది డేటా? 24, 14, 31, 55. సో ఇక్కడ 24, 14, 35, 55 అంటే ఇది 3rd ఇటరేషన్. విచ్ మీన్స్ ఈ ఇటరేషన్ అయిన తర్వాత నాకు 3rd హైయెస్ట్ దొరికింది. అంటే దాని మీనింగ్ ఏంటి? సెకండ్ ఇటరేషన్ దాకా జరిగినాయి అంటే లెఫ్ట్ సైడ్ నుండి 2 డేటా వాట్ ఎవర్ ద 2 అంటే ఇది 3rd ఇటరేషన్ అంటే n-1 డేటా సైజ్ దాకా ఇవి ఆల్రెడీ సార్టెడ్ అని చెప్పచ్చా లేదా? ఇవి ఆల్రెడీ సార్టెడ్ అయినప్పుడు వీటిని ఎందుకు కంపేర్ చేయడం, వీటితో ఎందుకు కంపేర్ చేయడం అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? ఫస్ట్ ఈ 2 చెక్ చేస్తున్నా. సార్టెడ్ లైక్ ఏ పెద్దదా కదా? పెద్దదైతే నేను ఇట్లా 24 ఇది 31 55తో కంపేర్ చేస్తున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నా మనం? బ్లైండ్గా ఈ రెండింటిని చెక్ చేస్తున్నాము. చెక్ చేయాల్సిన అవసరం ఎందుకు? ఇవి ఆల్రెడీ సార్టెడ్. ఇక్కడ 8th ఇటరేషన్, ఇది 8th ఇటరేషన్ అయినప్పుడు i+1 నుండి n దాకా ఆల్రెడీ i కన్నా పెద్ద వాల్యూస్ ఉంటాయి. ఆల్రెడీ పెద్ద వాల్యూస్ టువర్డ్స్ రైట్ సైడ్లో ఫిక్స్ అయిపోయినప్పుడు నువ్వు ఎందుకు ఈ రెండింటిని చెక్ చేస్తున్నావు? దాని తర్వాత ఈ రెండింటిని చెక్ చేయడం. సో అలాంటప్పుడు అంటే 8th ఇటరేషన్ జరుగుతుంటే i+1 నుండి n దాకా ఆల్రెడీ సార్టెడ్ అంటే నేను నా కంపారిజన్స్ ఓన్లీ 0 నుండి i దాకా చేసుకుంటే సరిపోద్దా లేదా? అంటే 8th ఇటరేషన్ జరుగుతుంటే వాట్ ఎవర్ n-i ఇటరేషన్స్ ఉన్నాయో అంటే లాస్ట్ నుండి ఈ ఇటరేషన్స్ ఉన్నాయో 8th పొజిషన్ నుండి ఈ ఇటరేషన్స్ ఈ n-i ఇటరేషన్స్ ఉన్నాయో దాన్ని వదిలేయచ్చా లేదా? వదిలేయచ్చు కదా. సో ఇప్పుడు దీనికి మరి ఎలా కోడ్ రాయాలి అనేది చూద్దాము. సూడో కోడ్ వర్షన్లో చూద్దాము. సింపుల్గా నేను ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనము ఒక ఇటరేషన్ గురించి మాట్లాడుకుందాము. ఆ ఇటరేషన్ ఏం రాయొచ్చు? ఫర్ i = 0, i less than ఇనిషియల్గా వాట్ ఎవర్ టోటల్ అరే లెంత్ ఉంది అనుకుందాం. ఇది మనం ఫస్ట్ ఇటరేషన్ గురించి అనుకుందాం. సో ఫస్ట్ ఇటరేషన్ గురించి ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ద array of i గ్రేటర్ దాన్ array of i plus 1 ఉందో ఇలా ఉంటే సింపుల్గా నేను దాన్ని ఇక్కడ స్వాప్ చేయొచ్చా లేదా? ఏమని? array of i అండ్ దెన్ array of i+1లో ఉన్న కంటెంట్తో స్వాప్ చెయ్యి, అవునా కదా? అండ్ ఇక్కడ క్లియర్గా i+1ని వాడుకుంటున్నాం కాబట్టి లెస్ దాన్ array డాట్ లెంత్ -1 పెట్టాలా లేదా? ఆఫ్ కోర్స్. సపోజ్ ఇక్కడ నేను ఆ లాస్ట్ ఇండెక్స్ 4 అయితే i 4 అయినప్పుడు కూడా రన్ అయింది, కానీ 5 దాన్ని యాక్సెస్ చేస్తున్నాం, అప్పుడు అది అరే ఇండెక్స్ బౌండ్ కింద వచ్చేది. సో దాన్ని అలా అవ్వకుండా ఉండడానికి మనము i+1ని ఆల్రెడీ అంటే 8th ఇటరేషన్లో +1 కంటెంట్ని ఆల్రెడీ యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ కన్నా ముందు దాకే ఆపేయాలి. లాస్ట్ వాల్యూ ఇండెక్స్ కన్నా ముందు దాకే, ఎందుకు? ఆల్రెడీ దాన్ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి. సో ఇంతేనా రాసేది? ఇప్పుడు ఇదంతా ఏంటి? ఒక్క ఇటరేషన్కి మాత్రమే. ఇది 1 ఇటరేషన్కి కోడు. మరి ఇలా ఎన్ని ఇటరేషన్స్కి కావాలి మనకి? ఎంత అరే సైజ్ ఉంటే అంత. ఎందుకు?
ఒక్కొక్క ఇటరేషన్కి సి ఎందుకు బబుల్ సార్ట్ అనేది ఒక్కొక్క సింగిల్ ఇటరేషన్కి అప్పటిదాకున్న మ్యాక్సిమం కంటెంట్ని లాస్ట్లో పెట్టిద్ది. మరి ఇలా ఎన్నిసార్లు చేయాలి? ప్రతిసారి మ్యాక్సిమం పిక్ చేసుకొని లాస్ట్లో తోసేయాలి. అలా ఎన్నిసార్లు తోస్తావు? ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్. అంటే ఇక్కడ సింపుల్గా ఎన్ని టోటల్ నెంబర్స్ ఉన్నాయో అన్నిసార్లేనా లేదా నేను చేయాల్సింది array dot like whatever the array dot and j++. ఇంతేనా కాదా చేయాల్సింది? అవునా? అండ్ ఇక్కడ ఇప్పుడు దీనికి ఉన్న చిన్న అప్డేట్ ఏంటి? బ్లైండ్గా నేను ith ఇటరేషన్ జరుగుతుంటే ఈ i+1 నుండి n దాకా వరి అవ్వకర్లా. అంటే వాట్ ఎవర్ ద n-i కంటెంట్ ఉందో ఈ డేటా అంతా వరి అవ్వాలా లేదా? అక్కర్లా. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ array dot లెంత్ బదులు ఇప్పుడు దీన్ని రెప్లికేట్ చేసి నేను ఇక్కడ n-i రాయచ్చా లేదా? కానీ ఇక్కడ మనకి i అంటే ఏంటి? ఈ వేరియబుల్ j అంటే సింపుల్గా ఇక్కడ n-j-1 అని రాయచ్చా లేదా? లేదు, నేను కన్ఫ్యూజ్ అవుతుందంటే ఇప్పుడు దీన్ని మనం మోడిఫై చేసుకొని యాక్చువల్ ప్రాసెస్లో ఉండేటట్టు రాసుకుందాము. ఇప్పుడు సింపుల్గా నేను దీన్ని ఫర్ i ఈక్వల్స్ టు 0 i లెస్ దాన్ వాట్ ఎవర్ ద అరే లెంత్ దాకుందో అది and then i++. దాని తర్వాత ఫర్ j ఈక్వల్స్ టు 0 j లెస్ దాన్ n-i-1 దాకా and then j++. అండ్ ఇక్కడ నేను స్వాపింగ్ది రాస్తా. సింపుల్గా వాట్ ఎవర్ లైక్ temp ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ద అరే ఆఫ్ జేలో కంటెంట్ ఉందో దాన్ని తీసుకొని ఇప్పుడు అరే ఆఫ్ జేలో j+1లో ఉన్న కంటెంట్ని పెట్టుకొని అండ్ j+1లో నేను టెంప్ని పెడుతున్నాను. అండ్ సింపుల్గా ఎప్పుడు ఇది అన్నిటికీయా కాదు. ఇఫ్ ఇన్ కేస్ అరే ఆఫ్ జే గ్రేటర్ దాన్ అరే ఆఫ్ j+1 అయినప్పుడు, అలా అయినప్పుడు మాత్రమే ఇది పెట్టు. సో ఇంతేనా కాదా మనం చేసింది? సో ఇంతకు మించి ఏమన్నా ఉందా? నువ్వు కానీ నా ప్లేలిస్ట్ అరేస్ ఫాలో అయితే అసలు ఇది క్వశ్చన్లా కూడా ఉండదు. ఈ పాటికే నేను టెక్నిక్ చెప్తున్నప్పుడే, బబుల్ సార్ట్ ఒక పాస్ చెప్తున్నప్పుడే లేదా బబుల్ సార్ట్ థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే నీకు నీ కళ్ళ ముందు కూడంతా వచ్చేసేయాలి. ఎందుకు? విచ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ బేసిక్ థింగ్స్ ఇవి. ఓకే, అండ్ ఒకసారి ఇప్పుడు మనం దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాము. దాని తర్వాత దీని టైం ఏంటి, స్టేబులా లేదా ఇన్ ప్లేసా, ఇవన్నీ వీటి గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ ముందుగానే నేను ఈ ప్రీ ప్లాన్ డేటా అంతా చేసేసుకున్నా. ఒక అరే తీసుకున్నా, దాని తర్వాత ఈ బబుల్ సార్ట్ వెళ్ళక ముందు ప్రింట్ చేస్తున్నాను, బబుల్ సార్ట్ వెళ్ళిన తర్వాత వద్ద ఒరిజినల్ అరే ఉందో దాన్ని మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను. సో సింపుల్గా ఇక్కడ వాట్ ఎవర్ ద 2 ఫర్ లూప్స్ ఉన్నాయో అది తీసుకొని ఫస్ట్ ఫర్ లూప్ నమ్స్ డాట్ లెంత్ దాకేనా, అండ్ సెకండ్ది ఎక్కడ దాకా వాట్ ఎవర్ ద నమ్స్ డాట్ లెంత్ -i-1. అవునా కదా? అండ్ ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ నమ్స్ ఆఫ్ జే గ్రేటర్ దాన్ నమ్స్ ఆఫ్ j+1 అయితే, నమ్స్ ఆఫ్ జే గ్రేటర్ దాన్ నమ్స్ ఆఫ్ j+1 అయితే ఐ విల్ స్వాప్ ఇట్. ఎందుకు? పెద్ద హైట్ ఉన్నోడు ఫస్ట్ ఇటు ఉన్నాడు, వాడిని స్వాప్ చేయాలి. సో ఇక్కడ నమ్స్ ఆఫ్ జే అండ్ ఇక్కడ nums of j equals to nums of j plus 1 and then nums of j plus 1 equals to 10. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత డెఫినెట్గా అది సార్టింగ్ అయిపోయిందా లేదా? సో ఒక్కసారి దీన్ని మనం ప్రింట్ చేద్దాము. డేటా ప్రింట్ అయిందా, లైక్ సార్టెడ్ ఆర్డర్లో వచ్చిందా లేదా? చూడు, ఫస్ట్ ఏమో 31, 14, 25, 67, 55 ఉంది, ఇప్పుడు ఆర్డర్లో ఉంది. ఒక్కసారి దీన్ని డీబగ్ చేద్దాము సో దట్ నీకు ఇంకా క్లారిటీ వచ్చేసిద్ది. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేసింది, ఈ 31 గ్రేటర్ దాన్ 14 ఆఫ్ కోర్స్, కాబట్టి స్వాప్ చేయి. వన్స్ ఆ స్వాప్ థింగ్ అయిపోగానే మనకి ఇక్కడ ఏమవుతుంది, డేటా స్వాప్ అయిపోయింది. అవునా కదా? క్లియర్గా చెక్ చేయి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, 14, 31 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం
నెక్స్ట్ ఇప్పుడు ఏం చెక్ చేస్తున్నాము, ఆ 31ని 24తో కంపేర్ చేస్తున్నాము నెక్స్ట్ ఇటరేషన్ సెక్షన్లో. ఇప్పుడు 31 గ్రేటర్ దాన్ 14, ఆఫ్ కోర్స్ మళ్ళీ స్వాప్ చేయి. వన్స్ ఈ డేట్ అయిపోయిన తర్వాత 24 31 మారిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 31 గ్రేటర్ దాన్ 67 కాదు మార్చొద్దు. నెక్స్ట్ 67 గ్రేటర్ దాన్ 55, ఆఫ్ కోర్స్ కాబట్టి మళ్ళీ స్వాప్ చేయి. ఇదంతా ఏంటి, ఒక ఇటరేషన్కి. అంటే ఒక ఇటరేషన్ తర్వాత ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ నాకు లాస్ట్కి వచ్చిందా లేదా, ఆఫ్ కోర్స్. మరి ఇలా ఎన్నిసార్లు చేస్తున్నావు, ఎన్ని టైమ్స్ డేటా ఉంటే అన్నిసార్లు చేయి, ఎన్ని టైమ్స్ డేటా ఉంటే అన్నిసార్లు చేయి. సో ఇలా మనం రన్ చేస్తూ ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ లైక్ అన్ని డేటా అయిపోయిన తర్వాత మనకి మెయిన్ కాల్కి వచ్చేస్తున్నాము అండ్ అక్కడ ప్రింట్ని చేసేస్తున్నాము. అండ్ వన్స్ కోడ్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత అది సార్టెడ్లో ఉందా లేదా, ఆఫ్ కోర్స్. మరి ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, ఏముంది చూడు, ఇలాంటి ఎన్ని చూడలేదు మనం అరేస్లో, ఆ ప్లేలిస్టులో, సర్చింగ్ కాన్సెప్ట్లో, దాని ప్లేలిస్ట్లో. ఇఫ్ ఎల్స్ పని ఉంది, ఆ ఇఫ్ ఎల్స్లో ఏం చేస్తున్నాము, సింపుల్గా స్వాపింగ్ చేస్తున్నాము. దీని టైం ఎంత, కాన్స్టెంట్. అంటే ఒక ఫర్ లూప్లో, అంటే ఈ ఫర్ లూప్ ఏదైతే ఉందో లైక్ ఈ ఇఫ్ కేస్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ వర్క్ చేస్తుంది. ఆ కాన్స్టెంట్ వర్క్ ఎందులో ఉంది, ఒక ఫర్ లూప్లో ఉంది. ఆ ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది, n-i-1 టైమ్స్ అంట. అంటే n-i-1 టైమ్స్ రన్ అవుతుంది. అది ఎన్నిసార్లు రన్ అవుతుంది, అరే డాట్ లెంత్ దాకా. అంటే సింపుల్గా ఇక్కడ ఇది ఐ వాల్యూస్ ఇట్లా రన్ అవుతున్నప్పుడు అండ్ సో ఆన్ n దాకా అనుకుందాము. జే ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ అనేది చూద్దాం. ఇప్పుడు చూడు, సింపుల్గా i 0 అయినప్పుడు ఫస్ట్ ఇటరేషన్లో టోటల్ అరే ఎంత ఉంటే అన్నిసార్లు నేను రన్ చేయాలా, అంటే n టైమ్స్ రన్ అయింది, అవునా కదా. నెక్స్ట్ i 1 అయినప్పుడు లాస్ట్ ఇటరేషన్లో లైక్ అంటే దాని ముందు ఇటరేషన్ వల్ల మ్యాక్సిమం వాల్యూ ఒకటి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు n-1 టైమ్స్ మాత్రమే రన్ అయింది, సి అవునా కదా. సో ఇప్పుడు ఇక్కడ n-1 టైమ్స్. నెక్స్ట్ లాస్ట్ 2 ఫిక్స్ అయిపోతాయి, అంటే ఇప్పుడు n-2 టైమ్స్. థర్డ్ ఇటరేషన్కి లాస్ట్ 3 ఫిక్స్ అయిపోతున్నాయి, అండ్ సో ఆన్. లాస్ట్గా మిగిలేదా ఒకటేనా కాదా, అండ్ అగైన్ ఈ మొత్తాన్ని చేస్తే ఏమొస్తుంది, 1 + 2 + 3 అండ్ సో ఆన్ n-3 టైమ్స్, n-2 టైమ్స్, n-1 టైమ్ అండ్ దెన్ n టైమ్స్. సింప్లీ ఇది సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్సా కదా, which is n into n plus 1/2 and then again it leads to big of n square. ఓకే, మరి ఇదే కేసు బెస్ట్ కేసా వర్స్ట్ కేసా ఒక్కసారి చూద్దాము. బెస్ట్ కేసు వర్స్ట్ కేసు దేని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, డేటా ఉన్న ఎలిమెంట్స్ బట్టి. అంటే నా కోడ్ డేటా బట్టి మారే ఛాన్స్ ఉందా అనే బట్టేనంటే మనం రాసిన కోడ్ బేసిస్ మీద మనము ఆ పర్టికులర్ కేసెస్ని డిజైన్ చేయాలి. సో ఇప్పుడు మనం రాసిన కేసు మీద అసలు డేటా చేంజ్ అయ్యే పాసిబిలిటీ ఉందా, అంటే డేటా బేసిస్ మీద డిపెండ్ అయ్యే చేంజ్ ఉందా. అంటే ఇక్కడ మిడిల్లో ఏదన్నా కంటెంట్ బేస్డ్ మీద, ఏదన్నా డేటా బేస్డ్ మీద నేను ఈ కోడ్ని తొందరగా గివప్ ఇవ్వగలనా, లేదా రన్ చేయకుండా ఆపగలనా, లేదు. అంటే సింపుల్గా నేను ఇక్కడ వాట్ ఎవర్ ద బిగ్ ఆఫ్ n స్క్వేర్ వచ్చిందో అది బెస్ట్ కేసు వర్స్ట్ కేసు. అంటే సింపుల్గా ఎవ్రీ కేసు అని చెప్పచ్చా లేదా, ఎందుకు, సరే డైరెక్ట్గా ఆర్డర్లో ఉన్న డేటానే తీసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ ఇటరేషన్లో ఈ రెండిట్లో ఏది పెద్దది, లైక్ ఈ రెండు మార్చాలా, స్వాప్ చేయగల, ఈ రెండు స్వాప్ చేయాలా అక్కర్లా, ఈ రెండు స్వాప్ చేయాలా అక్కర్లా, ఫస్ట్ ఇటరేషన్. మళ్ళీ సెకండ్ ఇటరేషన్లో ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూడు 10 లైక్ 1 10 50 70. ఇప్పుడు ఈ రెండు మార్చాలా అక్కర్లా, ఈ రెండు మార్చాలా అక్కర్లా, అక్కర్లేదు అన్నా కానీ ఒక సార్ట్ ఆఫ్ వర్క్ అవుతుంది కదా. అంటే మనం కోడ్ ఎలాంటిది ఆపే పొజిషన్లో ఇన్పుట్ డేటాని ఇవ్వలేకపోతున్నాం కదా. అంటే ఏంటి, అగైన్ ఇక్కడ కూడా సెలక్షన్ సార్ట్ లాగే డేటా ఎలా ఉంది అనేది ఎఫెక్ట్ అవ్వట్లా, అంటే డేటా ఉన్న బేసిస్ మీద నా కోడ్ ఎఫెక్ట్ అవ్వట్లా, కాబట్టి ఎవ్రీ కేసు. మరి ఇప్పుడు ఇక్కడ కొత్త టెర్మినాలజీస్ సార్టెడ్లో ఆల్రెడీ ఏంటో చూసాము. ఏంటిది అది, ఇన్ ప్లేస్. ఇది ఇన్ ప్లేసా కాదా ఒకసారి పాస్ చేసి, నువ్వు లాస్ట్ వీడియో చూసుంటే డెఫినెట్గా నీకు తెలిసిపోయి ఈ పాటికే పాస్ చేసి అది అవునైతే అవునని కాదైతే కాదని జస్టిఫికేషన్తో కామెంట్ చెయ్యి. ఓకే, నీ కామెంట్ కానీ ప్రాపర్గా ఉంటే నేను డెఫినెట్గా పిన్ చేస్తాను. సో యా,
ఆన్సర్ ఏంటి? ఇది ఇన్ ప్లేసా కాదా? ఆఫ్ కోర్స్. ఎందుకు? ఎలాంటి ఎక్స్ట్రా స్పేస్ తీసుకోలేదు కదా మనము. అంటే ఎలాంటి ఎక్స్ట్రా స్పేస్ తీసుకోలేదు కాబట్టి విత్ ఇన్ ద నమ్స్ అంటే వాట్ ఎవర్ ద ఎరేస్తే ఆ ఎరేస్లోనే సార్టెడ్ని చేసాం కాబట్టి ఇది ఇన్ ప్లేసు. మరి నెక్స్ట్ ఇది స్టేబులా కాదా? అగైన్ లాస్ట్ వీడియో చూసుంటే నీకు తెలిసింది. ఒక్కసారి పాస్ చేసి క్లియర్గా ఆలోచించి ఈసారి పర్ఫెక్ట్గా చెప్పు. ఈ స్టేబిలిటీ కానీ నువ్వు కానీ డెఫినెట్గా లైక్ నువ్వు కామెంట్ చెయ్యి, అది పర్ఫెక్ట్ రీజనింగ్ తోటే నేను పిన్ చేస్తాను. పిన్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను. సో ఇది స్టేబులా కాదా? ఒకసారి ఒక టెస్ట్ కేసుతోనో లేకపోతే ఒక డేటాతోనో చెక్ చేద్దాము. స్టెబిలిటీ కాదా అవునా అని తెలియాలి అంటే మనం ఏం చేయొచ్చు? సేమ్ డేటాని తీసుకోవాలి ఈజీగా ఉండడానికి. లైక్ కంటెంట్ని వెరీ చిన్న డేటా సెట్ని లైక్ చిన్న డేటాని తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము? ఈ రెండింటిని కంపేర్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ రెండు ఈక్వల్ అయితే లైక్ 10 greater than 10 అంటే అదేనా చెక్ చేసేది. మనం ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాము కోడ్లో కూడా? ఇఫ్ ఇన్ కేస్ array of j greater than array of j+1 అంటే j+1 కన్నా j గ్రేటర్ అయితేనే స్వాప్ చేయి. 10 greater than 10 కాదు. మరి నెక్స్ట్ 10 greater than 10 కాదు అంటే నాకు కావాల్సింది ఈ ఎడ్యుకేషనా కదా? 10 greater than 10 కాదు అంటే ఈక్వల్ అయిన నేను మార్చట్లా, ఈక్వల్ అయితే మార్చట్లా అంటే డెఫినెట్గా దానికున్న పొజిషన్స్ అందులోనే ఉంటాయా లేదా? మరి అలానే ఆ పొజిషన్ మారట్లేదు, సార్టింగ్ అయినా కూడా ఆ పొజిషన్ మారట్లేదు అంటే అది స్టేబులా కాదా? అవునా? సో అంటే బబుల్ సార్ట్ స్టేబుల్గా ఉంటుంది. బబుల్ సార్ట్ ఇన్ ప్లేస్ అల్గోరిథము అని ఇంకోటి నువ్వు అనొచ్చు. లేదు నేను కోడ్ని ఈక్వల్ అయినా కానీ నేను మారుస్తాను అని నువ్వు అనొచ్చు. అప్పుడేమైంది? డెఫినెట్గా ఇప్పుడు చూడు క్లియర్గా నేను చాలా మందికి డౌట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు నేను ఈక్వల్ అయినా కానీ మారుస్తాను, అప్పుడు ఏం చేస్తావు అంటావు. అప్పుడు నేను మాత్రం ఏం చేస్తా? ఇప్పుడు చూడు 10 greater than or equals to 10 ఆఫ్ కోర్స్ అంటే ఇక్కడ 10b వస్తుంది, ఇక్కడ 10a వస్తుంది. స్వాపింగే కదా. అని అగైన్ ఇక్కడ ఈ రెండు ఈక్వల్ ఆఫ్ కోర్స్ ఈక్వల్ అయినా మార్చే అంటే 10c వస్తుంది, 10a వస్తుంది. సో ఇలా మార్చిన బేసిస్ మీద ఏమవుతుంది? ఏబిసి అనే డేటా ఆర్డరింగ్ ఉంటే అది సిబిఏ డేటా ఆర్డరింగ్ కింద మారిపోతుంది. అవునా కదా? కానీ ఇక్కడ ఏంటి? స్టెబిలిటీ లేదా, కానీ స్టెబిలిటీ లేకుండా నువ్వు కోడ్ రాసావా? స్టెబిలిటీ లేకుండా ఉండేలాగా నువ్వు కోడ్ రాసావు. అది నీ మిస్టేక్. సి ఇక్కడ మన గోల్ ఏంటంటే స్టెబిలిటీగా ఉంచడం. అలా కోడ్ రాయగలిగితే అది డెఫినెట్గా స్టెబిలిటీ ఉన్నట్టే. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చేసావు? ఏదైతే నువ్వు ఈక్వల్ అయినా కానీ నేను చేస్తా అన్నావో దాన్ని నువ్వు ఎక్స్ప్లిసిట్గా బలవంతంగా స్టెబిలిటీ లేదని ప్రూవ్ చేయడానికి ట్రై చేసావు. కానీ ఇక్కడ ప్రూవ్ కాదు, ఇంప్లిసిట్గా అల్గోరిథం నేచర్ బట్టి స్టెబిలిటీగా ఉండిద్దా లేదని డిసైడ్ చేయాలి. అంతేగాని నువ్వు రాసిన కోడ్ పద్ధతి మీద ఉండదు. ఓకే. అండ్ ఆఫ్ కోర్స్ ఈక్వల్ తీసేస్తే డెఫినెట్గా అది స్టెబిలిటీగా ఉండదని ప్రూవ్ చేసామా? ఇలా ప్రూవ్ చేసాం కాబట్టి ఇది డెఫినెట్గా స్టెబిలిటీ ఉన్నట్టే. నువ్వు ఎక్స్ప్లిసిట్గా ఈక్వల్ రాసి దాన్ని చెడగొట్టావు, అలా అని అది స్టెబిలిటీ లేకుండా పోదు. ఓకే. అండ్ బబుల్ సార్ట్లో ఒక లాస్ట్ థింగ్, మనకి ఇంతేనా బబుల్ సార్ట్లో ఇంకేమీ ఉండదా అని అంటే ఆఫ్ కోర్స్ వీ డూ హ్యావ్ వన్ మోర్ అప్రోచ్ ఇన్ బబుల్ సార్ట్, దట్ ఈస్ అ బిట్ ఆప్టిమైజ్డ్ వర్షన్ ఆఫ్ బబుల్ సార్ట్. ఏంటి అని అంటే సింపుల్గా ఇఫ్ ఇన్ కేస్ నా డేటా అంటే నేను ఇచ్చిన డేటా 110, 50 అండ్ దెన్ 70 ఇలా ఉంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇలా చెక్ చేస్తున్నాం, నెక్స్ట్ ఇలా చెక్ చేస్తున్నాం. అది ఆర్డర్లో ఉన్నా అంటే ఇచ్చిన డేటా ఆల్రెడీ అది సార్టెడ్లో ఉన్నా స్టిల్ మనం బ్లైండ్గా మనం చెక్ చేసుకుంటే వెళ్తున్నాం, స్వాపింగ్ చేసుకుంటే వెళ్తున్నాం. అందుకే కదా ఇది ఎవ్రీ కేస్ n² అయ్యింది. ఇప్పుడు సపోజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇటరేషన్ తర్వాత అంటే సపోజ్ ఇక్కడ 10, 1 ఇట్లా డేటా ఉంది. ఇప్పుడు ఒక ఇటరేషన్ పాస్ చేద్దాం. ఈ రెండిట్లో ఏది గ్రేటర్ మార్చాలా? ఆఫ్ కోర్స్ మార్చాలి. సో 1 ఇక్కడ, 10 ఇక్కడ, 50 ఇక్కడ.
ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఈ రెండింటిని మార్చాలా. ఆఫ్ కోర్స్ అంటే 10 ఇక్కడ, 70 ఇక్కడ, 50 ఇక్కడ పడిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు మార్చాలా. ఆఫ్ కోర్స్ 1 ఇక్కడ, 10 ఇక్కడ, 50 ఇక్కడ, 70 ఇక్కడ. అవునా కదా. ఇదంతా ఒక ఇటరేషనేనా, ఇదంతా ఫస్ట్ ఇటరేషనేనా కాదా. ఫైన్, బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు చూద్దాం మనం ఇందాక రాసిన బబుల్ సార్ట్కి ఏమైంది, మళ్ళీ ఈ రెండింటిని బ్లైండ్గా చూస్తుంది. సార్టెడ్ అయ్యిందా లేదా, సార్టెడ్ చేయాలా లేదా, అక్కర్లా. నెక్స్ట్ అంటే నా డేటా సార్టెడ్ చేయకపోయినా నెక్స్ట్ నా అరేని ఇంతేనా కదా. మళ్ళీ ఇప్పుడు నా డేటా సార్టెడ్ లైక్ డేటాని స్వాప్ చేయాలా, అక్కర్లా. అంటే 1, 10, 50, 70. మళ్ళీ ఇక్కడ డేటాని స్వాప్ చేయాలా, అక్కర్లా. అంటే దీంతో మళ్ళీ ఇంకొక ఇటరేషన్ అయిపోయిందా లేదా అని. ఆఫ్ కోర్స్ ఇక్కడ దాకా నేను ఈ ఆప్టిమైజ్ n-i-1 గురించి మాట్లాడతారా, అది ఫైన్, స్టిల్ చివరి దాకా చేసినా ఫైన్. బట్ ఇక్కడ సార్టేజ్ చేసావా, చేయలా. అంటే దాని మీనింగ్ ఏంటి, సమ్ ith ఇటరేషన్ అప్పుడు కానీ, అది ఏ ఇటరేషన్లో అయినా కానీ, సమ్ సార్ట్ ఆఫ్ ఇటరేషన్లో ఒక్కసారి కూడా స్వాప్ అవ్వకపోతే, డేటా స్వాప్ అవ్వకపోతే, క్లియర్గా చూడు, డేటా స్వాప్ అవ్వకపోతే డెఫినెట్గా నేను 100% షార్ట్గా ఆల్రెడీ ఆ డేటా సార్టెడ్ అయిపోయింది అని చెప్పచ్చా లేదా. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే మినిమం ఒక్కసారన్నా స్వాప్ అయ్యేది. అలా అవ్వలేదంటే ఇచ్చిన ప్రతి డేటా ఒక ఆర్డర్లో ఉందనేనా. మరి ఇలా ఉన్నప్పుడు కూడా బ్లైండ్గా మనం ఎందుకు మళ్ళా స్వాపింగ్ని, కంపారిజన్స్ని చెక్ చేయాలి. మరి ఆ పర్టికులర్ కోడ్ని రాయొచ్చా లేదా, దాన్ని మనము ఆప్టిమైజ్డ్ బబుల్ సార్ట్ అంటాము. అండ్ ఆఫ్ కోర్స్ ఇది అఫీషియల్గానే ఉందా అంటే అఫీషియల్గా కొంచెము, దీన్ని మనము లైక్ ఆప్టిమైజ్డ్ వేలోనే చెప్తాము. సో ఇక్కడ ఏం చేయొచ్చు, దానికి చూడు, సింపుల్గా ఆ పర్టికులర్ స్వాప్ ఒక పర్టికులర్ ఇటరేషన్లో, అది ఏ ఇటరేషన్లో అన్నా, ఆ హోల్ ఇటరేషన్లో ఒక్కసారన్నా ట్రిగర్ కాలేదు అంటే డెఫినెట్గా నేను స్వాప్ అయిందని, సార్టెడ్లో ఉందని చెప్పచ్చా లేదా. అంటే ఇక్కడ సింపుల్గా డస్ స్వాప్ హ్యాపెన్స్ అని పెట్టి ఇనీషియల్గా నా అజంప్షన్ అవ్వలేదు అనుకుందాం. సో ఈ ఇటరేషన్ అంటే ఎవ్రీ ఇటరేషన్ ప్రతి ఇటరేషన్కి నేను చెక్ చేయాలి కాబట్టి ఈ ఫర్ లూపులు పెట్టా. సో ఇక్కడ స్వాప్ అయ్యిందంటే డెఫినెట్గా ఒక స్వాప్ అయినట్టేనా. అంటే ఏంటి, ఒక్కసారి జరిగింది అంటే నేను డేటా సార్టెడ్లో ఉంది అని చెప్పలేను. సో వన్స్ ఈ ఇటరేషన్ అయిపోయినా కానీ, అంటే ith ఇటరేషన్, వాట్ ఎవర్ ద ఇటరేషన్ నెంబర్, ఆ ఇటరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఒక్కసారి కూడా ఇఫ్ ఇన్ కేస్ డస్ స్వాప్ హ్యాపెన్స్ అనేది ఫాల్స్ అయితే దాన్ని ట్రూ చేసి ఖచ్చితంగా నేను రిటర్న్ చేసేయచ్చా లేదా, నేను నా డేటాను ఆపేయచ్చా లేదా ఇక్కడ బ్రేక్ పెట్టుకుంటావా, రిటర్న్ పెట్టుకుంటావా, నీ ఇష్టం. సో ఖచ్చితంగా వాట్ ఎవర్ ద ప్రాసెస్ అది ఉందో దాన్ని ఆపేయచ్చా లేదా. సో దీనివల్ల ఏమైంది, ఇప్పుడు మనకి ప్రాపర్ బెస్ట్ కేస్ వస్తుంది. ఎందుకు, ఆల్రెడీ డేటా సార్టెడ్లో ఉండడం వల్ల ఇప్పుడు n ఎలిమెంట్స్ ఉంటే ఇనీషియల్గా ఈ రెండు పెద్ద లైక్ స్వాప్ చేయాలా అక్కర్లా అంటే స్టిల్ నా డేటా డస్ వీ నీడ్ టు స్వాప్ అనేది ఫాల్స్లోనే ఉందంటే ఒక్కసారి కూడా స్వాప్ చేయక్కర్లా. ఒక్కసారి కూడా స్వాప్ చేయలేదంటే డేటా ఆల్రెడీ సార్ట్లో ఉంది. అలా సార్టెడ్లో ఉంటే నువ్వు బబుల్ సార్ట్ ఎందుకు అప్లై చేయడం, డైరెక్ట్గా అరేని రిటర్న్ చేయి. అంటే ఇనీషియల్గా ఒక్కసారన్నా ఆ ఇటరేషన్ అన్ని డేటాని చెక్ చేస్తున్నా లేదా, అక్కడ ఎన్నిసార్లు చెక్ చేస్తున్నా, n టైమ్స్ చెక్ చేస్తున్నా. అంటే ఇలా ఆప్టిమైజ్డ్ కోడ్ రాస్తే బెస్ట్ కేస్ వచ్చేసి బబుల్ సార్ట్లో బిగ్ ఆఫ్ n అయితే, వర్స్ట్ కేసులో బబుల్ సార్ట్ వచ్చేసి బిగ్ ఆఫ్ n² అయితే. బట్ నువ్వు ఇంటర్వ్యూవర్కి చెప్పాల్సింది ఏంటంటే బేసిక్ బబుల్ సార్ట్ చెప్పి అది బెస్ట్ కేసు వర్స్ట్ కేసు బిగ్ ఆఫ్ n². బట్ మనము ఆప్టిమైజ్డ్ అప్రోచ్ చేయొచ్చు. ఆప్టిమైజ్డ్ అప్రోచ్ ఏంటంటే, సో ఇలా ఒక బూలియన్ వేరియబుల్తో మనం చెక్ చేయొచ్చు. అలా చేయడం వల్ల బెస్ట్ కేస్ అనేది కొంచెం తొందరగా అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే అందరికీ కావాల్సింది ఏంటి, వర్స్ట్ కేసు. అది మారలా అంటే స్టిల్ ఫైన్, అంటే వర్స్ట్ కేసు ఎలాగా మారలా. కానీ కొంచెం డేటా ఆల్రెడీ సార్టెడ్లో ఉండడం వల్ల ఆ బెస్ట్ కేస్ తొందరగా మనం టెర్మినేట్ అయ్యేలాగా కోడ్ రాసాము. ఆ చిన్న ఇంపాక్ట్ తప్ప ఏమీ లేదు ఇందులో. సో ఇక్కడ
అదే డేటాని ఇప్పుడు మనం ఏదైతే చేసామో దాన్నే ఆల్రెడీ డేటాని సార్టెడ్లో ఉంచి అండ్ ఇప్పుడు దీన్ని మనము డీబగ్ కూడా చేసి చెక్ చేద్దాము నిజంగా అది ఇనిషియల్ టైప్ ఫేజెస్లోనే టెర్మినేట్ అయిపోతుందా లేదా అనేది. సింపుల్గా ఆల్రెడీ డేటా ఇప్పుడు మనకి సార్టెడ్లో ఉంది అంటే ఒక్కసారి కూడా ఆ స్వాప్ కండిషన్ వర్క్ కాకూడదు. ఒక్కసారి కూడా లోపలికి వెళ్తా ఒక్కసారి కూడా లోపలికి డైరెక్ట్గా బయటకు వచ్చింది ట్రూ రిటర్న్ డన్. ఫాస్ట్గా టెర్మినేట్ అయిందా లేదా సార్టెడ్లో ఉంటే. సో ఈ బెనిఫిట్ అనేది మనకు వస్తుంది. బబుల్ సార్ట్ నుండి. సో ఒక్కసారి అసలు ఏమి డిస్కస్ చేసామో బబుల్ సార్ట్ అనేది ఓవరాల్గా వ్రాపప్ చేసేద్దాము. బబుల్ సార్ట్ అనేది అగైన్ ఒక సార్టింగ్ టెక్నిక్. ఇక్కడ ఏంటి బబుల్స్ బేసిస్ మీద అంటే పక్కనున్న బేసిస్ థింగ్స్ మీద అది ఇన్ కేస్ గ్రేటర్ అయితే స్వాప్ చేయి, గ్రేటర్ అయితే స్వాప్ చేయి, లేకపోతే వదిలేసే అనే టెక్నిక్ మీద చేసిద్ది. ఇలా ప్రతి కంటెంట్ని పక్కనున్న కంటెంట్ని చెక్ చేసుకుంటూ వెళ్ళిద్ది. అలా మల్టిపుల్ ఇటరేషన్స్ని అంటే ఎరే లెంత్ ఎంత ఉంటే అక్కడ దాకా మల్టిపుల్ ఇటరేషన్స్ని చెక్ చేసుకుంటూ వెళ్ళిద్ది. నెక్స్ట్ ఏంటి బబుల్ సార్ట్ టైం కాంప్లెక్సిటీ. సో దీని టైం కాంప్లెక్సిటీ ఏంటి బిగ్ ఆఫ్ n స్క్వేర్. అది నార్మలైజ్డ్గా ఉన్న బబుల్ సార్ట్. ఇది బెస్ట్ కేసు ఇంతే, వర్స్ట్ కేసు ఇంతే. మరి ఆప్టిమైజ్డ్గా ఉన్న బబుల్ సార్ట్ థింగ్ ఏంటి ఇక్కడ మారిద్ది. బెస్ట్ కేసు వచ్చేసి బిగ్ ఆఫ్ n, వర్స్ట్ కేసు వచ్చేసి బిగ్ ఆఫ్ n స్క్వేర్. అవునా కదా. నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ. అది నార్మల్ది అయినా ఇంతే, అది నార్మల్ బబుల్ సార్ట్ అయినా ఇంతే లేదా ఆప్టిమైజ్డ్ బబుల్ సార్ట్ అయినా ఇంతే. అండ్ కమింగ్ టు ద స్టెబిలిటీ పార్ట్. బబుల్ సార్ట్ స్టేబులా? అవును అది స్టేబుల్గా వచ్చేలాగా కోడ్ రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంప్లిసిట్గా కూడా స్టెబిలిటీ లేకుండా ఉండేలాగా లేదు బబుల్ సార్ట్. సో అది చెప్పే నేచర్ ఏంటిదంటే స్టెబిలిటీ వస్తుంది. నెక్స్ట్ అది ఇన్ ప్లేసా? ఆఫ్ కోర్స్ బబుల్ సార్ట్ వచ్చేసి ఇన్ ప్లేస్, ఎందుకంటే ఎలాంటి ఎక్స్ట్రా స్పేస్ తీసుకోవాలా. ఓకే, సో ఐ హోప్ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నీకు వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.